ఎలక్షన్ వన్ సైడెడ్ అవుతుంది. బీఆర్ఎస్ గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు టీవీ చూస్తలేరా, అంతా జాయిన్ అవుతున్నారు. ఈ ఎంఐఎం నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎంతో జాయిన్ అవుతున్నారు డైలీ బీఆర్ఎస్లో. ఎందుకు? బీఆర్ఎస్ చాలా మంచిగా ఉన్నాయి, స్కీమ్లు బాగా చేస్తున్నారు. గరీబ్ వాళ్ళకి సపోర్ట్ పార్టీ ఇది. ఫస్ట్ టైంలో ఈ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ వాటర్ ఫ్రీ చేసిండు. బ్యాలెన్స్ ఉన్న అంతా 2 లక్షలు 3 లక్షలు ఓల్డ్ సిటీలో అంతా డైలీ కొట్లాట అవుతుంటే బిల్ కట్టలేదు, మీ డ్రైనేజ్ బంద్ చేస్తా అని. ఇప్పుడు ఏం లేదు, ఫ్రీ చేసేసినారు, అది అంతా మాఫ్ చేసినారు. వీళ్ళు అంటున్నారు అడ్డా అని. ఈయన అడ్డా अड्डा कुत्ता बिल्ली का रहता अड्डा, शेर का नहीं रहता अड्डा, टाइगर का पूरा रहता. ये टाइगर है बीआरएस, केटीआर टाइगर है हमारा, इसलिए उसका पूरा है. इसका खाली अड्डा ఉన్నది. అంటే కుక్కదే అడ్డా ఉంటుంది ఒకటి, వేరే జగర పోదు. అది టైగర్ ఎక్కడైనా దొరుకుతుంది. అది బీఆర్ఎస్. జై తెలంగాణ. అంతే పక్కా కంపల్సరీ 50-60,000 ఓట్తోని గెలుస్తున్నది. పక్కా గెలుస్తున్నది, కనబడుతుంది పబ్లిక్ తోని కనబడుతుంది. ఇప్పుడు 14కి నీకే జవాబు వస్తుంది, పబ్లిక్ తోని జవాబు వస్తుంది. మీరు ఎక్కడ పోతారు మాకు తెలియదు, పక్కా కలవాలి. స్వీట్ తెస్తా, పటాకులు కూడా కొనుక్కున్నా. నేను ఇప్పుడు కొనుక్కున్నా. నేను ఛాలెంజ్ చేసిన మా బస్తీలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా, నీ ఇంటి ముంగట తెచ్చి నేను పటాకులు కొడతా అని నేను ఛాలెంజ్ చేసి కొనుక్కున్నా, రెడీ ఉన్నా. కంపల్సరీ ఇన్షాల్లా కంపల్సరీ. ముస్లిం అంతా ఫుల్ సపోర్ట్ బీఆర్ఎస్కి ఉన్నది. ఎంఐఎం వస్తున్నది పోతున్నది. అది ఎంఐఎం ఏం లేదు ఇప్పుడు. ఎంఐఎం జగలను ఊడిపోతున్నారు 2 సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఏం లేదు. మేము ముస్లిం అంతా తెలంగాణది బీఆర్ఎస్ ఎంబడి ఉన్నారు. అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు కానీ మరి అట్లా ఏరా ఓట్లు ఎందుకు వేస్తారు? ఇది కావాలని ఇచ్చిండు, ఆయనకి ఇష్టం లేదు. ఫస్ట్ ఆయన ఇవ్వాలంటే ఫస్ట్ ఇవ్వాలి, ముస్లింకు లేక్ చేస్తే. రేవంత్ రెడ్డికు ఓట్లు కావాలి ముస్లింది, ముస్లిం కావద్దు. ఆయనకు వద్దు ముస్లిం మనుషులు వద్దు, ముస్లిం ఓటు కావాలి అంతే. రేవంత్ రెడ్డికి ఏం చేసిండు? ఆయన వచ్చినాక ఆయన చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ఇది కట్ అయిపోతుంది, అది. నువ్వు వచ్చినాక అంతా కేసీఆర్ కిట్ కట్ చేసినావు, చాలా స్కీమ్లు కట్ చేసినావు. నువ్వే కట్ చేసినావు. నువ్వేం థింకింగ్ చేస్తున్నావు? అదే వేరేకి కూడా అదే అనుకుంటున్నావా? కేసీఆర్ గరీబ్కి ఎప్పుడైనా గరీబ్కి సపోర్ట్ చేసిండు. కేసీఆర్ గరీబ్ది హీరో ఉన్నాడు తెలుసా. పక్కా వస్తుంది. రేవంత్ రెడ్డి జీరో, మా ముంగట జీరో. రేవంత్ రెడ్డిది లాస్ట్. ఎక్కడైనా పెడితే ఛాలెంజ్ చేస్తా. కేటీఆర్ ఆయన ఊర్లో వచ్చిస్తే కేటీఆర్ నిలబడితే కేటీఆర్ గెలుస్తుంది 100%. నేను చెప్తున్నా ఛాలెంజ్. ఆయన కావాలంటే ఖైరతాబాద్తో ఈ జిబ్లీలతో వచ్చి నిలబడవాను, చూస్తాం మేము ముస్లింగా. బీఆర్ఎస్ గెలుస్తుంది పక్కా షూర్ 100%. నిలబడు చూస్తాం నిలబడవాను. వాడు కూడా ఓడిపోతుంది. ఛాలెంజ్ చేస్తా. రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే కోపం వస్తుంది పబ్లిక్కి. రేవంత్ రెడ్డి అంటేనే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏం చేస్తలేదు. మొన్ననే అది కేబుల్ వైర్ కట్ చేసేసిండు. మా బిజినెస్ ఉన్నది అమెరికాతోని, మేము అమెరికా బిజినెస్ చేస్తాను, కట్ చేస్తాను. ఆయన అన్న దగ్గర ఇది కేబుల్ వైర్ ఉన్నది, వాళ్ళ అన్నది. దాని గురించి కట్ చేసేసినారు. చాలా ప్రాబ్లం చేసిండు కదా, మాకు చాలా లాస్ అయింది. కరెంటు పోతుంది, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయిపోతున్నది, ఏసీ ఖరాబ్ అయిపోతుంది. మాది గంటకి డైరెక్ట్ వస్తుంది పోతుంది, డైరెక్ట్ వస్తుంది పోతుంది. అది ఒకసారి బంద్ అయితే 1 గంట ఉండాలి ఏసీకి, మళ్ళీ ఆన్ చేయాలంటే దాని మనీ వస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డి పోటీ చేసినా జూబ్లీహిల్స్ గెలవలేడు అంటావు? పక్కా 100% షూర్. ఛాలెంజ్ ఇది తెలుసా, ఛాలెంజ్. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కొట్లాడు రాడు పక్కా అంటున్నా నేను. కంపల్సరీ ఆయన సెక్యూరిటీ లేక వచ్చి మాట్లాడితే మనుషులే జవాబు ఇస్తారు తెలుసా. ఫుల్ సెక్రటరీ బుర్ర వచ్చి మళ్ళీ మాట్లాడిపోతే ఏమవుతుంది? ఏం లేదు. 3 సార్లు మా అన్న గెలిచిండు గోపీనాథ్ అన్న. దేని గురించి? ఆయన స్కీమ్లు, కేసీఆర్ సాబ్ స్కీమ్లు 44 స్కీమ్లు ఉన్నాయి. కేసీఆర్ది 1, 2, 3 కాదు. పిల్ల పుడితే ఇప్పుడు చాలా హ్యాపీ ఉంటారు. దవాఖానాలు హాస్పిటల్ వస్తే కిట్ కొలితే 15,000 వస్తాయి, బట్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. 1 రూపాయి పెట్టేది అవసరం లేదు.
ఈ గవర్నమెంట్ స్కూళ్ళు 5 స్టార్ పెద్ద పెద్ద హాస్పిటల్ లాగా ఉంటే ఎంత క్లీన్ ఉంటే ఎంత చూస్తుంటే 3 నెలల నుంచి పౌడర్ ఇస్తుంటే అమ్మాయిలకి ప్రెగ్నెంట్ ఉంటే ఇంజక్షన్లు అది డబ్బులు ఫ్రీ హ్యాపీ ఉంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏడుస్తున్నారు భాయ్, ఏడుస్తున్నారు. బస్తీ దవాఖానాలో ఒక్క మందు లేదు, రాసుకుంటున్నారు. రేపు ఇస్తాము, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇస్తారా మందులు? ఈయన గవర్నమెంట్ 0 అయిపోయింది. జూబ్లీస్ బై ఎలక్షన్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ చెప్పే అవసరం లేదన్నా. ఈరోజు ఏ గల్లీకి పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి ఒక్క పబ్లిక్ జూబ్లీ హిల్స్ ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఇక్కడ కారు గుర్తుకు ఓటు వేస్తున్నాము. మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే మంచి మంచి పనులు చేసారో ఆ పనులను చూసి ఆ అభివృద్ధిని చూసి మేము కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కారు గుర్తుకి ఓటు వేస్తున్నామని చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ అడ్డా అంటున్నారు, మళ్ళీ నవీన్ యాదవ్ ప్రజాదరణ ఉంది, కాంగ్రెస్ వాళ్ళకి ఓట్లు ఇస్తారంటున్నారు. నవీన్ యాదవ్ అడ్డా అని అంటే జూబ్లీ హిల్స్లో మాగంటి గారు కూడా మాగంటి గోపి గారు అడ్డా. ఆయన కూడా ఇక్కడే పుట్టినవాడు, ఇక్కడే పెరిగినవాడు, ఆయనది కూడా అంతా ఇక్కడే సొంత. 15 సంవత్సరాల నుంచి 3 టర్మ్స్లో ఆయన ఎమ్మెల్యే అయిందంటే చిన్న మాట కాదు కదండా, చిన్న మాట కాదు కదా. ఈరోజు ఆయన ఆరోగ్యం బాగా లేకుండా కేవలమే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఏదో వదిలి పాడిపోవడం అట్లాంటిది ఏం జరగలేదు. ఆరోగ్యం బాగాలేనందుకు చచ్చిపోయిన ఆయన, అంతేగాని వేరే విషయం ఏమి. ఎవరు చేస్తారు రాజకీయం? కాంగ్రెస్ వాళ్ళ అలవాటే ఇది కానీ ఈ కొత్త కాదు కాంగ్రెస్ వాళ్ళకి. నువ్వు చూసుకుంటే ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో భారతదేశంలో రాజకీయంగా వాడుకున్న పార్టీ ఏదైనా పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అలా నైజాం అది. ఇది కొత్త కాదు. ఇది 50 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాలు ఏదైతే పాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ అది కూడా నైజామే. ఏం చేసినా పబ్లిక్కి ఈరోజు పబ్లిక్ ఎక్కడ పోతే అక్కడ కూడా పబ్లిక్ అంతా డల్, బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏది లేదు, అంతా రోడ్ల పాలన ప్రజలు ఉంది ఈ రోజులలో. రోడ్డు పాలైపోయిన మొత్తం ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ పబ్లిక్ని రోడ్డు పాలన చేసిన రేవంత్ రెడ్డి పేరు అంతే. అన్నీ ఉత్తది అన్న. తులం బంగారం ఇస్తానని బంగారం ఎటు పోయింది, స్కూటీ ఇస్తా అని చెప్పిండు, స్కూటీ ఎటు పోయింది, మాలాంటి ఉద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవి ఏది. రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది, మీకు ఐడియా ఉండొచ్చో లేదో, అహమంటూ లేనివారు అందరినీ కలిపేటు ఆనాటి రోజులు తెస్తా. ఆనాటి రోజులు అంటే ఏమనుకుని మళ్ళీ ఇవే రోజులు ఇవి. ఈ 2.5 సంవత్సరాలు ఏవైతే పాలన దొరికిందో అవే ఆనాటి రోజులు. ఆ రోజు అప్పుడే చెప్పిండు ఆయనే, ఆనాటి రోజులు తీసుకొస్తామని. ఇందిరమ్మ రాజ్యం, ఇదే రాజ్యం, ఆ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నప్పుడు హైడ్రాతోని పేద ప్రజల ఇల్లు ఎందుకు కూలగొట్టాలని అడుగుతా ఉన్నాను నేను. హెచ్యూతోని యూనివర్సిటీలో ఉన్న ల్యాండ్ ఎందుకు ఆక్రమణ చేద్దామనుకున్నాను రేవంత్ రెడ్డి? ఎందుకు? ఇందిరమ్మ పాలన కూడా హైడ్రాతో కూలగొడుతుండు, జాబ్లు లేవు, ఏది లేదు, ప్రజలంతా రోడ్ల పాలన అవుతున్నా. ఈరోజు పాలన ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. వన్ సైడ్ అన్న, వారు వన్ సైడ్ ఉంది, ఏది కూడా లేదు. మేము 60 నుంచి 70తో ఈజీ మెజారిటీతో గెలవబోతున్నాము అంతే, దీంట్లో నో డౌట్ అన్న.